ఈ గొడవల వల్ల నాలో 5 మార్పులు వచ్చాయండి. మీ అందరి కోసం ఒక పాట పాడాను. చాలా నవ్వొస్తుంది, చివరిన చూడండి. ఫస్ట్ మార్పు వచ్చేసి సహాయం అండి. 2025లో నేను అక్షరాల 50 లక్షల రూపాయలు సహాయం చేశాను. ఎందుకంటే బ్యాంక్ బ్యాలెన్స్ ఎక్కువైపోయింది. ఐఫోన్లు కొన్నాను, గోప్రోలు కొన్నాను, డ్రోన్లు కొన్నాను, చచ్చిపోయిన ఫ్యామిలీలకి 2 లక్షలు ఇచ్చాను. అబ్బో చాలా పుణ్యం. కానీ వాళ్ళందరూ ఇప్పుడు టీవీలో కూర్చొని నన్ను తిడుతుంటే మనసు చివికిపోయింది. ఇంక సచ్చిన జీవితంలో ఎవరికి సహాయం చేయకూడదని చెప్పి నేను దేవుడి మీద ఒట్టేసుకుని ఎవరికి సహాయం చేయను. నేను సంపాదించింది నా డబ్బు. 2, నేను ఇప్పటివరకు ట్యాక్స్ కడుతున్నాను. నేను ఎన్ఆర్ఐ స్టేటస్లో ఉన్నాను. ఎన్ఆర్ఐ స్టేటస్లో ఉండి కూడా ట్యాక్స్ ఎవరైనా కడతారా? కట్టరు. పిచ్చు అంటే దేశభక్తితో కడుతున్నాను. సో ఇప్పుడు ఏం చేస్తానంటే ఎన్ఆర్ఈ అకౌంట్ ఓపెన్ చేసుకొని ఎన్ఆర్ఈ అకౌంట్లు ఓపెన్ చేసుకుంటే ఆ ట్యాక్స్, ఆ జిఎస్టీ నాకు తగ్గిపోతుంది. ఎందుకంటే నా దగ్గర ఇక్కడ ఉన్నాయి కదా, నేను ఫ్రీలాన్సింగ్ జాబ్ చేస్తాను కాబట్టి నాకు అవుతుంది. 3, నేను ఇప్పటివరకు అన్ని పనులు నేనే చేసుకున్నాను. 8 ఛానల్లో నేనే హ్యాండిల్ చేసేవాడిని. ఎవరికి ఇచ్చేవాడిని కదా, ఎవరిని నమ్మనని చెప్పి. ఇప్పుడు ఒక జాక్ ఫెర్నాండెస్ అని చెప్పి ఒక అబ్బాయిని పెట్టుకున్నాను. అబ్బాయికి ₹1,00,000 జీతం, 8 ఛానళ్ళు వాడే హ్యాండిల్ చేస్తారు. సో హ్యాపీగా నేను రిలాక్స్ అవ్వచ్చు, కంటెంట్ చేసుకోవచ్చు. 4, బూతులు ఆడుకుంటూ అబ్బాయిలకి దగ్గర అయిపోయాను. జంజీ కిడ్స్కి దగ్గర అయిపోయాను బూతులు ఆడుకుంటూ. ఇప్పుడు ఇవి మంచి మాటలు చెప్పుకుంటూ అమ్మాయిలకి దగ్గర అవుతాను అనమాట. ఎందుకంటే బూతులు ఆడుతూ అబ్బాయిలకి దగ్గర అయ్యే క్రమంలో ఆ అమ్మాయిలను దూరం పెట్టాను. ఇప్పుడు మంచి మాటలు చెప్పుకుంటూ నేను అమ్మాయిలకి దగ్గర అవుతాను, అబ్బాయిలను దూరం పెడతాను. 5, ప్రధానంగా చాలా చాలా ఇంపార్టెంట్, ఎవరు చెప్పినా ఇంతవరకు వినేవాను కాదు. ఎవరు చెప్పినా నేను విన్నాను, నాకు అన్నీ తెలుసు. ఇప్పుడు అలా కాదు. ఎవరేం చెప్పినా ఈ చెవితో వింటాను, విని ఆలోచించి చెప్తాను. ఓకే. బత్తాయమ్మ బత్తాయి, నిమ్మకాయ బత్తాయి, నిమ్మకాయ బత్తాయి, బత్తాయమ్మ బత్తాయి, నిమ్మకాయ బత్తాయి, బత్తాయిలకు మొగుడొచ్చాడు, బత్తాయమ్మ బత్తాయి, బత్తాయమ్మ బత్తాయి, నిమ్మకాయ బత్తాయి, బత్తాయి రంగు నారింజ రంగు, నిన్ను చూడగానే నొరూరుతున్నది, తొక్క తీసి తిందునా, నెలకేసి కొట్టున్నా, అబ్బబ్బా పులుపు, తీయని పులుపు, నొరూరుతున్నది. సభకి నమస్కారం. జై శ్రీరామ్. బెస్ట్ మోటివేషనల్ వీడియో అండి ఇది. వింటే మీకు జీవితంలో చచ్చిన కష్టం రాదు. భగవద్గీత పెట్టుకొని చెప్తున్నాను. ఈ సీతమ్మ గొడవలో 3 బ్యాచ్లు తయారయ్యాయి నన్ను నాశనం చేయడానికి. అయితే ఫస్ట్ బ్యాచ్ బత్తాయి బ్యాచ్, 2వ బ్యాచ్ బెట్టింగ్ బ్యాచ్, 3వ బ్యాచ్ చిల్లర బ్యాచ్. సో వీడు దొరికాడు. ఇదే సమయం వీళ్ళ జీవితాన్ని నాశనం చేద్దామని ట్రై చేస్తారు. ఫస్ట్ ఈ బత్తాయి బ్యాచ్. ఈ బత్తాయి బ్యాచ్ అంటే మతం మత్తులో ఉండి ఏదైనా చేయడానికి, అయితే మతం మొదలు. సో వీళ్ళు ఏం చేశారంటే, వీడు దొరికాడు కాబట్టి వీడు మతాన్ని మార్చేసి ఈజీగా కొట్టేద్దాం అనుకున్నారు. అది వాళ్ళ ప్లాన్. సో ఇప్పుడు నాకు తెలుసు కదా. సో వాళ్ళకి ఏదైతే కావాలో వాళ్ళని రెచ్చగొట్టి, ఈ బత్తాయిలను రెచ్చగొట్టి, ఇంకా రెచ్చగొట్టి, ఉప్పు కారం బత్తాయిల్లో వేసి, దానికి తోటి నేను మతం మారిపోయానని నేనే వీడియోలు ఇచ్చి స్టఫ్ ఇచ్చి వాళ్ళని రెచ్చగొట్టాను. వాళ్ళందరూ వస్తే నేనెవరిని బాగా సాన పెట్టిన కత్తిని, ఇప్పుడు బత్తాయి ఇచ్చి కత్తికి పడితే ఏమవుతుంది? కట్ అయిపోతుంది. అలాగే కట్ చేసేసాను, జ్యూస్ చేసుకొని తాగేసాను. బత్తాయి రంగు యాపిల్ ఐఫోన్ కొనుక్కున్నాను 2 లక్షలు పెట్టి. బత్తాయిల వల్ల వచ్చింది ఇది బత్తాయి రంగు. బాగుందా? సో 2 ఈ బెట్టింగ్ బ్యాచ్. ఈ బెట్టింగ్ బ్యాచ్లో మనం కొట్టాల్సిన అవసరం లేదు. 8 నెలలు కొట్టు, ఒక చెత్త కొట్టును కొట్టాం. సో ఇప్పుడు వాళ్ళందరూ అకౌంట్స్ ఫ్రీజ్ అయిపోయి, త్వరలో మీకు ఆ న్యూస్ వస్తుంది గవర్నమెంట్ నుంచి. వాళ్ళ డబ్బులన్నీ ఆగిపోయి, పెద్ద పెద్ద క్రికెటర్లు ఆగిపోయాయి. సో వీళ్ళు కూడా అకౌంట్లు అన్నీ ఫ్రిడ్జ్లో అయిపోయాయి. సో వీళ్ళు మనం కొట్టాల్సిన పని లేదు, ఆల్రెడీ చచ్చిపోయిన పావులు. ఇంక ఈ చిల్లర బ్యాచ్. ఈ చిల్లర బ్యాచ్ ఎవరంటే ఉల్లిపాయల కోసం, టమాటాల కోసం, న్యూస్ ఛానళ్ళు, యూట్యూబర్స్, ఒకటి ఎవరైనా డబ్బుల కోసం, వ్యూవర్షిప్ కోసం, ఫాలోవర్ల కోసం, వాళ్ళ ఇష్టం వాళ్ళు నాకు ఎంటర్టైన్మెంట్. ఈ మొత్తం ఈ గొడవల్లో నేను ఎంజాయ్ చేశాను అంటే వాళ్ళే నన్ను ఎంటర్టైన్మెంట్ చేసింది. నన్ను నవ్విస్తూ జోకులు వేస్తూ చేశారు. ఎండ్ ఆఫ్ ద డే నో ఇష్యూ. సో నేను 12 లక్షలు సంపాదించుకున్నాను ఈ గొడవల్లో ఈ 15 రోజుల్లోని. వాళ్ళు 1,00,000, కొందరు టీవీలు కొనుక్కున్నారు, కొందరు ఫోన్లు కొనుక్కున్నారు, కొందరు వాషింగ్ మిషన్లు, ల్యాప్టాప్లు, ఇవన్నీ కొనుక్కోసి ఎవరు కూటు కోసం కోటి విద్యలు. ఓకే. ఇదంతా పక్కన పెడితే ఒక 2,000 నుంచి ఒక 5,000 మంది దాడి చేసిన స్టిల్ నేను ఇలాగా హ్యాపీగా మీ ముందు తొడకొట్టి మేసం మెలేసి మీ ముందు ఉండడానికి గల కారణం న్యాయం, ధర్మం నా వైపు. అవి ఉన్నోన్ని భగవంతుడు కూడా ఏం చేయలేరు. మీరు న్యాయంగా ధర్మంగా ఉండండి, అంతా మంచిగా జరుగుతుంది. నేను ఏం చేసినా న్యాయంగా ధర్మంగా చేశాను.
తిట్టినా న్యాయంగా తిట్టాను, కొట్టినా న్యాయంగా కొట్టాను. అసలు ఏం చేసినా న్యాయాన్ని అయితే ధర్మాన్ని అయితే వదలలేదు. అందరికీ భోగి శుభాకాంక్షలు, భోగభాగ్యాలు మీరు కలగాలని కోరుకుంటున్నాను. ట్రావెలింగ్ మళ్ళీ స్టార్ట్ చేస్తున్నానండి. ఆపేస్తున్నానంటే ఎంతోమంది ఫోన్ చేసి, అన్వేషు నీవు చూపించకపోతే ప్రపంచాన్ని ఎవరు చూపిస్తారు? 130 దేశాలు చూపించు, మిగిలిన దేశాలు కూడా చూపించు, మా పిల్లలకి నీ వల్ల ఎంతో నాలెడ్జ్ వస్తుంది. టీవీ ఓపెన్ చేస్తే దరిద్రగొట్టు షోలు, దిక్కుమాల సినిమాలు అవిని నువ్వైతే మంచి ట్రావెలింగ్ వీడియోలు, జ్ఞానంతో కూడిన వీడియోలు, అడ్వెంచరస్ అవి చూపిస్తావు. కిలిమంజారో కొండను చూపించావు, ఇప్పుడు ఎవరెస్ట్ కొండలు, మిగిలిన కొండలన్నీ ఎక్కి సాహసోపేతమైన విన్యాసాలన్నీ చేసి చూపించు. ఎవరు చేస్తారు? ఎవరు చేయరు. కాళ్ళు చేతులు ఎరగొట్టుకుంటావు. నువ్వైతే దిట్టంగా ఉన్నావు, నిజాయితీగా ఉంటావు, ఏ బెట్టింగ్ యాప్లో ప్రమోషన్ చేయవు. మాకే ఇబ్బంది లేదు నీ వీడియోలు చూడడం ద్వారా. ముసలోళ్ళు అయితే మేమైతే వెళ్ళలేము కదమ్మా ఇంట్లో నుంచి బయటికని కొందరైతే మేము పేదోళ్ళం అండి, మీ వల్ల మేము సినిమాలు మేము ప్రపంచాన్ని చూస్తున్నాం, మా ఆపకండి అని అన్నారు. వాళ్ళ కోసమైనా నేను చేస్తాను. అయితే ప్రపంచ యాత్రకోటి ఛానల్లో ప్రజా సమస్యల కోసం మాట్లాడదాం. ఎందుకంటే అందులో 2 లక్షల మంది, 20 లక్షల మంది ఉన్నారు. నా అన్వేషణ ఛానల్లో 20 లక్షల మంది ఉన్నారు. ఇందులో ట్రావెలింగ్ మాట్లాడదాం. అయితే నా అన్వేషణలో వచ్చిన ట్రావెలింగ్ డబ్బులతో 2 వృద్ధాశ్రమాల దత్తత తీసుకొని అవి మెయింటైన్ చేద్దామని ఐడియా వచ్చింది. మంచి పనే కదా, మంచి రోజు మంచి పని ఏముంది. అయితే ప్రపంచ యాత్రికుడు ఒక్కడే వరల్డ్ ట్రావెలర్. సో దాన్ని ఎందుకు వదులుకోవాలి? వస్తున్న లక్ష్మీదేవిని ఎందుకు వదులుకోవాలి? అందుకే ఈరోజే మంచి రోజు, కెమెరా ఎట్టుకొని ఇప్పుడు వీడియో అంతా ఈ మలేషియాని తీసి మీకు పెడతాను, చూసి ఆనందించండి నా అన్వేషణ ఛానల్లో. ఉంటాను, బాయ్. అందరికీ వన్స్ అగైన్ సంక్రాంతి శుభాకాంక్షలు. అందరికీ భోగి శుభాకాంక్షలు, భోగభాగ్యాలు మీరు కలగాలని కోరుకుంటున్నాను. ట్రావెలింగ్ మళ్ళీ స్టార్ట్ చేస్తున్నానండి. ఆపేస్తున్నానంటే ఎంతోమంది ఫోన్ చేసి, అన్వేషు నీవు చూపించకపోతే ప్రపంచాన్ని ఎవరు చూపిస్తారు? 130 దేశాలు చూపించు, మిగిలిన దేశాలు కూడా చూపించు, మా పిల్లలకి నీ వల్ల ఎంతో నాలెడ్జ్ వస్తుంది. టీవీ ఓపెన్ చేస్తే దరిద్రగొట్టు షోలు, దిక్కుమాల సినిమాలు అవిని నువ్వైతే మంచి ట్రావెలింగ్ వీడియోలు, జ్ఞానంతో కూడిన వీడియోలు, అడ్వెంచరస్ అవి చూపిస్తావు. కిలిమంజారో కొండను చూపించావు, ఇప్పుడు ఎవరెస్ట్ కొండలు, మిగిలిన కొండలన్నీ ఎక్కి సాహసోపేతమైన విన్యాసాలన్నీ చేసి చూపించు. ఎవరు చేస్తారు? ఎవరు చేయరు. కాళ్ళు చేతులు ఎరగొట్టుకుంటావు. నువ్వైతే దిట్టంగా ఉన్నావు, నిజాయితీగా ఉంటావు, ఏ బెట్టింగ్ యాప్లో ప్రమోషన్ చేయవు. మాకే ఇబ్బంది లేదు నీ వీడియోలు చూడడం ద్వారా. ముసలోళ్ళు అయితే మేమైతే వెళ్ళలేము కదమ్మా ఇంట్లో నుంచి బయటికని కొందరైతే మేము పేదోళ్ళం అండి, మీ వల్ల మేము సినిమాలు మేము ప్రపంచాన్ని చూస్తున్నాం, మా ఆపకండి అని అన్నారు. వాళ్ళ కోసమైనా నేను చేస్తాను. అయితే ప్రపంచ యాత్రకోటి ఛానల్లో ప్రజా సమస్యల కోసం మాట్లాడదాం. ఎందుకంటే అందులో 2 లక్షల మంది, 20 లక్షల మంది ఉన్నారు. నా అన్వేషణ ఛానల్లో 20 లక్షల మంది ఉన్నారు. ఇందులో ట్రావెలింగ్ మాట్లాడదాం. అయితే నా అన్వేషణలో వచ్చిన ట్రావెలింగ్ డబ్బులతో 2 వృద్ధాశ్రమాల దత్తత తీసుకొని అవి మెయింటైన్ చేద్దామని ఐడియా వచ్చింది. మంచి పనే కదా, మంచి రోజు మంచి పని ఏముంది. అయితే ప్రపంచ యాత్రికుడు ఒక్కడే వరల్డ్ ట్రావెలర్. సో దాన్ని ఎందుకు వదులుకోవాలి? వస్తున్న లక్ష్మీదేవిని ఎందుకు వదులుకోవాలి? అందుకే ఈరోజే మంచి రోజు, కెమెరా ఎట్టుకొని ఇప్పుడు వీడియో అంతా ఈ మలేషియాని తీసి మీకు పెడతాను, చూసి ఆనందించండి నా అన్వేషణ ఛానల్లో. ఉంటాను, బాయ్. అందరికీ వన్స్ అగైన్ సంక్రాంతి శుభాకాంక్షలు. ట్రావెలింగ్ ఆపేద్దాం అనుకుంటున్నాను అండి. నా దగ్గర ఉన్న 8 కోట్లు కూర్చొని తినేద్దాం అనుకుంటున్నాను. చాలా సంపాదించింది, 130 దేశాలు తిరిగాం. ఇంకా మిగిలిన దేశాలన్నీ కరియాపాకు దేశాలు. నా కోసం తిరుగుతాను, మీకోసం కాకుండా. తెలుగులో 14 కోట్ల మంది జనాభా ఉన్నారు. ప్రపంచ యాత్ర ఒక్కడే కాదు, 2 బోల్డ్ డబ్బులు ఉన్నాయి. అంటార్టికా ఇప్పుడు వచ్చి ఎవ్వరు చూపించలేదా? ఎంత వచ్చాయి? 20 లక్షల రూపాయలు వచ్చాయి. అది ఆర్కిటిక్, ఉత్తర ధ్రువం, దక్షిణ ధ్రువం, ఎవ్వరూ చూపించలేదా? 15 లక్షల రూపాయలు వచ్చాయి. ఇంకా అమెజాన్ అడవులు చూడండి, దగ్గర 100 రోజులు నదులు గట్ట చూపించాను, దగ్గర 20 లక్షల రూపాయలు. ఇంకా నా కొండలు అగ్నిపడుతూ డబ్బు, మంచి డబ్బులు వస్తాయి. ఇంట్లో కూర్చొని సొల్లు చెప్పే వీడియోలకి ఎవరు ఆ యూట్యూబ్కి తెలిసి అది ఇంట్లో కూర్చొని సొల్లు చెప్తున్నాడని. తిరిగే వాటికి బోల్డ్ డబ్బులు ఉన్నాయి. చాలా పైకి లచ్చిందే బోల్డ్ వస్తుంది. చాలా సంపాదించింది. కొత్త వాళ్ళకి అవకాశం ఇద్దాం. కొత్త రక్తం కావాలి. కాళ్ళు చేతులు ఇరుగుతాయి, ప్రాణాలు పోతాయి. అవన్నీ ధైర్యే, సాహసే లక్ష్మి. ఆంజనేయ స్వామి మంత్రం చెప్పుకొని ముందుకెళ్ళండి, అన్ని విజయాలు. నువ్వు ఇంకేం చేస్తావు అంటే ప్రపంచ దేశాలన్నీ అలా తిరుగుతూ ఎంజాయ్ చేసుకుంటూ ఉన్న డబ్బులతోని ప్రజా సమస్యలు ఏవైతే ఉన్నాయో మన తెలుగు రాష్ట్రాల్లో, ఆ ప్రజా సమస్యలు, ఆన్లైన్ స్కామ్స్, ఈ లోన్ యాప్లు, డేటింగ్ యాప్లు, ఇంకా చాలా స్కామ్స్ ఉన్నాయి. అవన్నీ వెతికి తీసి ప్రజల్ని ఈ ఆన్లైన్ బాధల నుంచి కాపాడడం. బెట్టింగ్ అయితే పోయింది, ఇంకా కొత్త సృష్టిస్తున్నారు. అవన్నీ చేద్దాం. ఈ అన్నిటి మీద, రేపుల మీద పోరాడదాం, స్త్రీ హక్కుల మీద పోరాడదాం, ప్రజా సమస్యల మీద పోరాడదాం. ప్రాణం ఉన్నంత వరకు
ప్రజా సమస్యల మీద పోరాడి ప్రజల కోసమే బతుకుతానని మనసా వాచ త్రికరణ శుద్ధిగా ప్రమాణకం చేస్తున్నారు. మీ ప్రపంచ యాత్రికుడు మలేషియా దేశం నుంచి.